రెడీమేడ్ చేయబట్టే రెడీమేడ్ అసలు ఇప్పుడు మేము కుడితే ఇప్పుడు 700 రూపీస్ తీసుకున్నాం డ్రెస్కు. ఆ 700 రూపాయల వాళ్ళు కొనుక్కుంటారు. డ్రెస్ ప్యాంట్ షర్ట్ వస్తుంది వాళ్ళకి, జీన్ ప్యాంట్ షర్ట్ వస్తుంది కాటన్ది. వాళ్ళు వారం వచ్చినా 3-4 సార్లు ఉట్టినా ఖరాబ్ అయినా పర్లేదు, ఇప్పుడు పని మాకు వెళ్ళిపోతుంది ఆలోచనతో చూస్తాం వాళ్ళు. అది పరిస్థితి. దానివల్ల మేము చాలా దిగజారిపోవడం వచ్చింది మాకు పరిస్థితి. మీరు చెప్పండి, అంటే పరిస్థితులు రోజుకి అంటే ఆన్లైన్ కానీ ఇటు రెడీమేడ్ వస్తున్న వల్ల జీవం మీరు ఏ విధంగా కోల్పోతున్నారు మీరు? మేము గత 30 సంవత్సరాల నుంచి టైలర్ పని మీద ఆధారపడి బతుకుతున్నాం సార్. ఈ రోజులు ఆ రోజులు ఉన్న రోజులు ఈ రోజులు కావు. ఈ రోజు టైలర్ పని మీదనే దాని మీదనే నమ్ముకొని బతుకుతున్నాం. వేరే పని చేయలేము. టైలర్ పని చేసేటప్పుడు వేరే పని చేయలేరు. అందుకని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొద్దిగా ఈ టైలర్స్ గురించి ఆలోచించి మాకు ఒక జీవనోపాధి లేకపోతే మన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో లేకపోతే ఏదో ఉపాధి ఇయర్లీ ఇంత అని ఒక సాయం చేయగలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. మేము ఈ టైలర్ పని తప్ప వేరే పని చేయడానికి కూడా, ఎందుకంటే మేము మామూలుగా ఎలా ఉన్న వాళ్ళని కూడా అందంగా తీర్చిదిచ్చి బట్టలు కుట్టి తయారు చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. వాళ్ళకు కూడా చాలా బాగుంది. కానీ ఈ రెడీమేడ్ రావడం వల్ల మేము వెనకబడిపోతున్నాం. దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మా గురించి ఆలోచించి కొంచెం చర్య తీసుకొని మాకు జీవనోపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం.